ఏపీలో ఇంధన కొరత పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని డిమాండ్కు తగ్గ సరఫరా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు దూరదృష్టి లేకపోవడంతోనే రాష్ట్రంలో ఆయిల్ సంక్షోభం తలెత్తిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. మీరు ఫోరం పెట్టుకోండి, బంకు కనబడట్లా, ముందుకు వెళ్ళిపోతాం. బెజవాడలో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ కొరతతోటి పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అన్ని బంకుల దగ్గర కూడా నో స్టాక్ బోర్డులు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పెట్రోల్ డీజిల్ కొరతకు నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఆందోళన పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బంకుల దగ్గర కూడా ఆందోళన చేయాలంటూ కూడా పిలిపించిన నేపథ్యంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ బోర్డులో కూడా మనం చూస్తే పెట్రోల్ డీజిల్ నో స్టాక్ అంటూనే బోర్డులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు అంటూ ప్రకటనలు మాత్రమే చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం కటకటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవనేస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడుతూ సరే ఏం చెప్తారు? ప్రభుత్వం చెప్పే మాటలకి బయట వాస్తవ పరిస్థితులకి చాలా భిన్నం కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనే, దేశంలో ఎక్కడా లేదు పెట్రోల్ డీజిల్ కొరత, ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా కనిపిస్తుంది పరిస్థితి. ఏం చెప్తారు? ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరి గారా క్యూలలో లైనుల్లో నిలబెట్టిన ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోయిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు రైతులు ఎరువుల దగ్గర నుంచి, అదేవిధంగా మహిళలు రేషన్ దగ్గర నుంచి, ఈరోజు చివరికి సామాన్యులు ప్రతి ఒక్కరు గారా, కార్లు ఉన్నాళ్ళు, బైకులు ఉన్నాను, ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు గారా ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కోసం లైనుల్లో క్యూలలో స్టాక్ దొరక్క ఈరోజు పెట్రోల్ బంకులో నో స్టాక్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఒక నాయకత్వంలో. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యం. పక్కనున్న రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. మీ చేతగానితనం వల్ల, మీకు పరిపాలన చేతగాక ఈరోజు ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈరోజు మీరు అందరు గారు ఉన్నారు అని చెప్పి నేను సందు చెప్తున్నాం. ఎవరన్నా పరిపాలన చేస్తున్నారా? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముంబైకి వెళ్ళి అవార్డులు తీసుకుని నేను ఈరోజు ఆలోచించింది భారతదేశం రేపు ఆలోచిస్తుందని చెప్పని డైలాగులు కొడుతున్నారు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏ ఊరు వెళ్ళారో తెలియదు, ఈరోజు ఆయన మాట్లాడట్లా. మంత్రులందరూ గారా సింగపూర్ అని చెప్పని ఈరోజు ట్రిప్పులు టూర్లు వేసుకుంటున్నారు. ఎవరన్నా ప్రజానికం ఇబ్బంది పడే కష్టాల గురించి కానీ ఇబ్బందుల గురించి కానీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఈరోజు మీరు ఆలోచించేది భారతదేశం రేపు ఆలోచిస్తుందే, మరి ఎందుకు మీకు ఈరోజు పెట్రోల్ డీజిల్ ఇబ్బంది వస్తుందని చెప్పిన ఆలోచన ఎందుకు రాలేదు? ఏం చర్యలు తీసుకున్నారు? పౌర సరఫరాల శాఖ ఎటువంటి బాధ్యత తీసుకుని ప్రజానీకానికి ఏం చెప్పిందని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నాం. మీకు పరిపాలన చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఈరోజు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వల్ల ప్రతి సామాన్య జనం ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత పెద్ద ఎత్తున ఉంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. అందరికంటే ముందుగా ఆలోచిస్తాను నేను, నా తర్వాతే ప్రపంచం ఆలోచిస్తుందని చంద్రబాబు ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోవడం చెప్తున్నారు. తక్షణం పెట్రోల్ డీజిల్ కొరతని లేకుండా చూసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలంటూ కూడా అవినాష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.